హాయ్ ఫ్రెండ్స్, ఇదే మెట్ల పైకి ఎక్కుతున్నాం. ఇవి 1300-1200 మెట్లు అంట. పైకి ఎక్కుదాం. మంచి ఎండ అయింది మేము గుడికి వచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, అదే వ్యూ. శనివారం మెట్ల పూజ చేస్తారు ఇక్కడ గుడికి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. మా పాప మా అల్లుడు చూడండి ఎంత స్పీడ్గా ఎక్కుతున్నారు. ఏంరా ఆయాసం వస్తుందా చింటూ? ఇక ఈ కొబ్బరికాయ పట్టుకో. సగం కూడా రాలేదు, ఇప్పుడే ఫుల్ దడ వచ్చేస్తాను. నడవరా, ఇంకా బోల్డ్ అని స్టెప్స్ ఉన్నాయి. 200 వచ్చినాం. ఇంకా 1200. ఇక పైన ఫస్ట్ గుడి. అటు నుంచి ఎక్కేది ఇక్కడికి అన్ని వెహికల్స్. దశావతారాలలో ఒక అవతారం మత్స్య అవతారం. దశావతారాల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఇది మత్స్య అవతారం. ఇది వ్యూ అన్నమాట. ఇక్కడికి అన్ని వెహికల్స్ వస్తాయి. ఇక్కడ వరకు రోడ్డు ఉంది. రోడ్డు మీద వెహికల్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ చేస్తారు. నడు జిమ్మి. మా కుక్క కూడా వచ్చింది గుడికి. ఇది 6వసారి ఇది ఎక్కడం. 1400 మెట్లు ఎక్కుద్ది ప్రతి వారం వచ్చి గుడికి. మేము వచ్చుడు తక్కువ, ఇది ఎక్కువ. దశావతారాలలో 2వ అవతారం కూర్మ అవతారం. కూర్మ అవతారం. కాళ్ళు వస్తున్నాయా చిన్ను? చల్లగా నీడుంది, కాసేపు నించుంటావా? నడు, చిన్నగా వెళ్దాం, ఎండ ఎక్కువ అయింది మళ్ళీ. దశావతారాలలో 3వ అవతారం వరాహ అవతారం. మా పాప అలసిపోయి మంచినీళ్ళు తాగుతుంది కూర్చొని. అమ్మ అలసిపోయినాం. ఇంటికాడే ఉండు. వీడియో. దశావతారాలల్లో 4వ అవతారం నరసింహ అవతారం.
మా పాప మళ్ళీ అలసిపోయి కూర్చుంది. దనానా చిన్నగా ఎక్కుతుంటేనే పైకి వెళ్తాం, ఏడే కూర్చొని ఉంటే మంచి ఎండ ఇద్దిదా. మా అల్లుడు పాపం అలసిపోతాడు. రానా రాలేవా? మరి పండు బావ జడిసే రానన్నాడు ఎండకి. నువ్వు గింతంత ఉండి బుడంకాయలాగా ఉరికొచ్చినావు. దా ఫాస్ట్గా ఎక్కుతుంది. అలా జిమ్మి పాప పద, నిన్ను గుళ్ళోకి ఎలా చేయరుగా. 5వ అవతారం వామన అవతారం. వామనుడు 10 అవతారాలలో 5వ అవతారం వామన. 6వ అవతారం పరశురామ అవతారం. పరశురాముడు విగ్రహం అన్నమాట ఇది. బుట్ట తెచ్చిన అయిపోయేదేగా. ఎవరు లేకుండా రమ్మన్నారు, దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. మెట్లు కొంచెం చిన్నగా ఉన్నాయిలేండి ఇటు. మరి 7వ అవతారం. 7వ అవతారం శ్రీరామ అవతారం. శ్రీరాముల వారి 10 అవతారాలలో గోవింద. పిల్లల ఆడావిడి. 7వ అవతారం బలరామ అవతారమా. బలరాముడు. కృష్ణావతారం. సక్సెస్ఫుల్లీగా మీ కాడికి వచ్చేస్తాం మేము. వస్తున్నారు, ఆయుస్ పడుతున్నారు బాగానే. పైకి వచ్చేసినాం. మీ రోడ్డు కనబడుతుందా? ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. వ్యూ చూడండి. మ్యాప్ ఉన్నట్టే ఉంటుంది మా పక్కన చుట్టూ వ్యూ. చాలా బాగుంటుంది అసలు గుట్టపైకి. శ్రీవారి ప్రవేశములకు దారి ఇదన్నమాట. మరో అవతారం ఇది. ఈ అవతారం పేరేంటో కింద రాయలే, మరి మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే టెంపుల్ అన్నమాట. ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి, పులిహోర ప్రసాదం పెట్టే ప్లేస్ ఇది. చూడ్డానికి కింద నుంచి గుట్ట, కానీ పైన ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది గుడి లోపలి ప్రాంగణం గుట్ట పైన. మనం లోపలికి వెళ్ళాం. కొబ్బరికాయలు కొట్టే స్థలం.
అక్కడ పెట్టే ఏమైంది దాన్ని ఏమన్నావురా కొబ్బరికాయ నువ్వు కొడుతున్నావా అక్క దగ్గర అగరత్తులు నేలిగిచ్చిరాపు కొంచెం లైట్ చిన్నగా పెట్టి మళ్ళీ కింద పెట్ట చిన్నగా చిన్నగా పెట్టి గుడి లోపల ప్రాంగణంలోకి హీరోలు మంచిగా వస్తున్నాయా సెల్ఫీలు వ్యూ బాగా పడుతుందా ఫ్రంట్ దిగండి ఇంకా బాగా వస్తాయి వాగు దారి సూపర్ వ్యూ అది బాటిల్ ఏది లోపల కొట్టండి రాళ్ళతో చేశారు పైకి వెళ్ళిపోతున్నావు చెప్పండి పద వెళ్దాం పైకి ఎంత ఒక బండ లోపల గుహలోకి గుహలో వెలిసిందనమాట వెంకటేశ్వర స్వామి మొత్తం బండ గుడిలాగా కట్టినట్టే ఉంటుంది కట్టడం లాగానే బండని చీల్చి ఆ బండల మధ్యలో ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాం మేము ఉగాది పచ్చడి ప్రసాదాలు పంచి పెడతాను ఉగాది పండగ కదా టెంపుల్ లోపల తీసుకో ఏమైంది ఊళ్ళో
పులిహోర, ఉగాది పచ్చడి. కోతి రెడీగా చూస్తుంది ప్రసాదం ఎత్తుకెళ్ళడానికి. మొన్న కళ్యాణం జరిగింది ఇక్కడే కదా, ఇక్కడేనా? రాకుండా అయిపోయింది కళ్యాణానికి. కింది నుంచి చూస్తే పెద్ద గుట్ట, పైన చూడండి ఎంత ఓపెన్ ప్లేస్. గుట్ట పైన వాటర్ ట్యాంకులు, కళ్యాణ మండపం, బొమ్మల షాపులు కనిపిస్తున్నాయి అక్కడ దూరంగా. బొమ్మల షాపులు. చూడండి అయ్యో ఎక్కడ ఉన్నాయి? ఏ జిమ్మి అటాక్ చేస్తే అన్ని కోతులేదు. అవి నీళ్ళు చూడు ఎట్లా ఇక్కడి నుంచి తీసుకురాదమ్మా వీడియో. మీరు కోతి ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ ఇప్పుడే తాగుతాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుడి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.